ఏళ్ళకి మనం ఎదురు చూసినటువంటి బిగ్ బాస్ 8 ఫస్ట్ ఎపిసోడ్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ప్రతి సీజన్లో కెప్టెన్ అని ఉండేవారు. ఈసారి కొత్తగా కెప్టెన్ అని తీసేసి బిగ్ బాస్ ఏం చేశాడు, ముగ్గురు చీఫ్లను నియమించాలని చెప్పేసి పెట్టాడు. ఆ ముగ్గురు చీఫ్లు ఎవరంటే, ఇంట్లోకి ఎవరెవరు జంటల వారిగా ఎంట్రీ అయ్యారో వాళ్ళకు ఇద్దరిద్దరు రెండు జంటల గేమ్స్ పెట్టి అందులో ఒక 3 జంటలు సెలెక్ట్ చేశారు. ఆ 3 జంటలకి మళ్ళీ గేమ్ పెట్టేసి అందులో నుంచి ముగ్గురిని చీఫ్స్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి 3 జంటలకి మామూలుగా కలర్స్ రోప్స్ మీద నిలబడి ఉంటే సంచాలకంగా అభయ్ చేశారు. అక్కడ స్ప్రింగ్ రోల్ తిప్పుతున్నప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ప్రకారం ఇక్కడ ఆ రోప్ని కట్ చేసుకుంటూ వెళ్తే చివరి వరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఫస్ట్ చీఫ్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ చివరి వరకు ఉండి నైనిక, నిఖిల్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. కానీ లాస్ట్గా నిఖిల్ ఉండి ఫస్ట్ చీఫ్గా అయ్యాడు. దాని తర్వాత మనకు సెకండ్ చీఫ్ కోసం మిగిలిన రెండు జంటలకి ఆ క్యూబ్స్ వచ్చేసి కాళ్ళ సందులో పెట్టుకొని ఈ వైపు నుంచి ఆ వైపుకు లైన్ క్రాస్ చేసి ఒక క్యూబ్ లాగా పేర్చి ఎవరైతే ముందు పేరుస్తారో వాళ్ళకి సెకండ్ చీఫ్ అవకాశం ఇచ్చారు. ఆ సెలక్షన్లో నైనిక అందరికంటే ముందుగా వచ్చేసి సెకండ్ చీఫ్గా అయింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, థర్డ్ చీఫ్ వచ్చేసరికల్లా ఎటువంటి గేమ్ పెట్టకుండా రిమైనింగ్ ఉన్నటువంటి బేబెక్ అయినా, శేఖర్ భాషా అండ్ నబీలు, తర్వాత యష్మి, ఈ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ తిరకాసు పెట్టాడు. ఫస్ట్ చీఫ్, సెకండ్ చీఫ్ వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసి పెట్టారు. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి తర్జన భర్జన అవుతూ నా బడ్డీ నబీల్ కావాలని చెప్పేసి నైనిక, నా బడ్డీ లేదు నా బడ్డీ యష్మి కావాలని చెప్పేసి నిఖిల్ మాట్లాడుకుంటూ, అదేవిధంగా బేబెక్క ఇస్తే ఎలా ఉంటుంది, తను మెచ్యూర్గా అందరినీ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది, తను ఇన్మెచ్యూర్ అయిపోతుంది కొన్నిసార్లు అని చెప్పేసి. అండ్ శేఖర్ భాషకి సేమ్ అవుతుంది, తను ఇన్స్టెంట్గా ఒక్కోసారి హైపర్ అవుతున్నాడు, తను కంట్రోల్ చేసుకోతున్నాడని మాట్లాడుకొని చివరిగా మొత్తానికైతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వాళ్ళు పూర్తి చేసి యష్మిని వాళ్ళు థర్డ్ చీఫ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. బట్ ఏదైతే నామినేషన్లో ఎదుటి వ్యక్తి నామినేషన్ చేసినప్పుడు రీజన్ చెప్పేసి డిఫెండ్ చేసుకునే విధానం జరిగిందో, ఇక్కడ కూడా మీరు యష్మిని ఎందుకు ఓకే చేశారో, మిగిలిన వాళ్ళు ఎందుకు తీసేశారో ఒక్కొక్కరికి రీజన్ ఇవ్వడం జరిగింది. ఆ రీజన్ ఇచ్చే క్రమంలో హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కంపల్సరీ ఆర్గ్యుమెంట్ అయ్యాయి. ముఖ్యంగా సోనియా వచ్చేసి నబీల్ ఎందుకు వద్దు, యష్మి ఎందుకు కావాలి, ఆ విషయంగా తను బాగా హీట్ ఆర్గ్యుమెంట్ చేసేసి నిఖిల్ని, యష్మిని బాగా హీట్ ఆర్గ్యుమెంట్ చేసేసింది. ఆయన ముఖ్యంగా సోనియా విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎక్కడ టైం దొరికిద్దాం, నేను అక్కడ హీట్ ఆర్గ్యుమెంట్ చేసేసి ఎక్కడ హైలైట్ కావాలన్నా, లేకపోతే ఆల్రెడీ అన్ని బిగ్ బాస్లు చూసి కంపల్సరీ ఫుటేజ్ కోసం అని అర్థం కావట్లేదు. కానీ ఆఫ్టర్నూన్ బేబక్క కుక్కర్లో రైస్ వండే దగ్గర నుంచి మొదలు పెడితే ఎందుకు మా రైస్ అంటే మీకు అంతా ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆ ట్రిక్ పాయింట్ తీసుకొచ్చి అక్కడ ఇష్యూ అనేది రేజ్ చేసింది. అండ్ వీళ్ళు సరదాగా ఫ్రూట్ తోటి మామూలుగా ఆరెంజ్ తోటి నిఖిల్, శేఖర్ భాష ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇట్లా మామూలుగా రౌండ్గా ఒకరికొకరు ఇట్లా బాల్ వేసుకుంటూ ఆడుకుంటూ వస్తుంది. అది చెప్పాలంటే చాలా ఫన్నీ థింగ్. బట్ దాన్ని కూడా తినే ఫుడ్ అంటే మీకు రెస్పెక్ట్ లేదా, దాంతో ఎందుకు ఆడుతున్నారని చెప్పేసి అక్కడ కూడా సోనియా చాలా హీట్ ఆర్గ్యుమెంట్ చేసింది. అంటే దీన్ని బట్టి కావాలని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటుందని నాకు అనిపిస్తుంది సోనియా. ఇంకా నాగమణికంటే వచ్చేసి తను ఊరికి ఎమోషన్ అయిపోవటం, నాకే అంతే తెలుసు అనుకోవటం, చిన్న విషయాలకు ఎమోషన్ అయిపోవటం, ఎవరైనా వచ్చినా కంపల్సరీ ఇచ్చిపడేయాలని చెప్పడం, అరే భయ్ 1 డే 2 డే అయింది, ఎవరి గురించి ఎవరు తెలియదు, జస్ట్ ఫన్నీ థింగ్, జస్ట్ చిల్ బ్రో అనుకుంటాం. కానీ చాలా ఏదో స్ట్రగుల్గా ఉన్నా, 6 months ఇంట్లో ఉన్నా, డోర్ లేకుంటున్నా అని చెప్పేసి ఏదో బ్యాక్డ్రాప్ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ అదంతా ఇక్కడ కన్వే చేస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మిగిలిన ఆటగాళ్ళంతా మళ్ళీ ఎవరు ఆదిత్య ఏం చేస్తున్నాడు, తన దగ్గరికి ఏది వచ్చినా సరే ఆయన కూడా కొన్నిసార్లు కంఫర్ట్ ఉంటున్నాడు, కొన్నిసార్లు వెంటనే ఏమైందని చెప్పేసి అలర్ట్గా రియాక్ట్ అవుతున్నాడు. మిగిలిన వాళ్ళంతా కొద్దిగా కూల్గా, లిబరల్గా, అటు ఇటుగా మెయింటైన్ చేసి ఎలా రియాక్ట్ కావాలి, ఎవరు ఫామ్ అవుతున్నారు, ఎవరు 2 రకాలుగా మాట్లాడేటప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తే బెటర్గా మనం కన్వే అవుతాం, ఎట్ సైడ్ గ్రూప్ ఫామ్ చేసుకోవాలి, ఎవరికి సపోర్ట్ చేయాలని చెప్పేసి అందరు చాలా కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. మేబీ నిన్నటితోటి చాలా ముష్కలు అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంకా చాలా టఫ్గా మారబోతుంది. అండ్ డే 1 నుంచే ఒకప్పుడు బిగ్ బాస్లో ఏంటంటే ఆల్మోస్ట్ 1 week 2 weeks వరకు ఎవరు బయటపడగలుగుతారు. కానీ ఇక్కడ డే 1 నుంచే ప్రతి ఒక్కరు వాళ్ళ నేచర్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి చాలా మనకు ఫన్ క్రియేట్ అవుతుంది. మనం కంపల్సరీ మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం. డెఫినెట్లీ నేను మీకు మళ్ళీ రివ్యూ చేస్తాను. అప్పటి వరకు మీరు నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నాకు మీరందరూ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.